అయితే పుస్తక జ్ఞానము అవసరమా కాదంటే ఆరంభంలో కొంతవరకు మంచిది, అవసరము. ఇప్పుడు నేను సంస్కృతం వచ్చిన వాడిని కాకపోతే మీకు ఆ శ్లోకం ఎలా వ్యాఖ్యానం చేయగలను? మీకు చదవగానే ఇదేదో తెలుసున్నట్టుగా అనిపిస్తోంది, ఆ పదాలు తెలుస్తున్నాయి కదా అంటే దాని అర్థం చెప్పేవాడికి సంస్కృతం రావాలి. పూజ్య స్వామీజీ అనేవారు, నీకు సంస్కృతం రాకపోయినా పర్వాలేదు, వేదాంతం నువ్వు నేర్చుకోవచ్చు, చెప్పేవాడికి రావాలి అని ఆయన అనేవారు. నువ్వు సంస్కృతం వచ్చిన వాడి దగ్గర వేదాంతం చదువుకో అని చెప్పేవారు ఆయన. అయితే మన వాళ్ళు మానేశారు అది కూడా. ఎందుకంటే ఆయన అలా అన్నప్పుడు చుట్టుపట్టు పాఠం సంస్కృతం వేదాంత పాఠం చెప్పేవాళ్ళు సంస్కృతం వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందుగురించి ఆయన అలా అనుకుంటారు. సంస్కృతం రాని వాళ్ళు చాలా అరుదుగా ఉండేవారు, కానీ ఇప్పుడు సంస్కృతం రాని వాళ్ళే అధికం అయిపోయినారు. సంస్కృతం వచ్చి వేదాంతం చెప్పి వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయినది. వాళ్ళు ఇక్కడ అక్కడ కొద్దిమంది మిగిలి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ సంస్కృతం రాని వాళ్ళ కిందే లెక్క. అదేమిటంటే మీరు అంత మాట అనేసారంటే మరి అనేసాను అంతే, మరి తప్పదంతే. ఇంకా అనేసిన తర్వాత ఇంక చేసేదేమీ లేదు. ఎందుకంటే సంస్కృతం వచ్చిన వాడిని చూస్తే నేను ఇంప్రెస్ అయిపోతా, నాకు తెలిసిపోతుంది. వీడు బాగా బాగా నేను వెంటనే పట్టేసుకుంటా, దానికోసం నాకేమీ పెద్ద టైం పట్టదు. వీడు సంస్కృతం వచ్చినవాడు అని నాకు తెలుస్తూ ఉంటుంది. టు బిగిన్ విత్ కొంత సంస్కృత జ్ఞానం అవసరం, సంస్కృతం చదువుకోవాలి. అంతేగాని నానా విచార సుశ్రాంత అన్నాడు కదా అని ముందే విచారం మానేయడం కాదు. కొంత అధ్యయనం చేసి ఉండాలి ప్రారంభంలో. కానీ చాలా తొందరలో మానవుని యొక్క ఈ జీవనయాత్రలో తొందరలోనే స్క్రిప్చర్స్ని వల్లించటం వల్ల పరమార్థము సిద్ధించదు. ఆ స్క్రిప్చర్స్ యొక్క తాత్పర్యాన్ని అనుభవానికి తెచ్చుకుని దారిలో మనం నడవాలి అని వాడు తెలుసుకుని అనుభవం దిశగా, నిన్న పాఠంలో చెప్పాను, భాషాభావము అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయకుండా అనుభవం వైపుకి అడుగు వేసిన వాడు ధీరుడు అనబడును.